పేరు చెంకుల శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడిని ఎడవలూరు. సుపరిపాలకుడు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గానికి సేవ చేసే వాళ్ళు కావాలని వేమిరెడ్డి కుటుంబాన్ని పంపించాడు. సేవ చేసే కుటుంబం మా అక్కది కాబట్టి మా అక్క మామూలుగా సేవ చేసే కన్నా ఎమ్మెల్యే అయితే ఇంకా సేవ ఎక్కువ చేయొచ్చని మా అక్క కోవూరు నియోజకవర్గం వచ్చింది. ప్రశాంత్ రెడ్డి అక్క ఆమె ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సేవ చేసే దాంట్లో ఆమె కన్నా ఎవరు చేసేవాళ్ళు ఉండరు నేను అనుకునేది. ఎడవలూరు మండలం తరఫున 40,000 ఓట్లు ఉన్నాయి సుమారు. దాంట్లోకి 78% పోలైంది. ఎడవలూరు మండలంలో కష్టపడి నేను మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను మా అన్నల తమ్ముళ్ళు మండలంలో ఉండే నాయకులు, కార్యకర్తలు మా సేనని గుర్తుపెట్టుకొని మా సేనని విలువ కాపాడాలని వాళ్ళలో చిన్న చిన్న లోపాలున్నా పక్కన పెట్టి మా సేనన్నకు పేరు తేవాలని మా అన్నల తమ్ముళ్ళు లాంటి వాళ్ళు మండలంలో ఉండే వాళ్ళంతా నా కోసంగా అన్నీ పక్కన పెట్టేసి అక్క కోసం ఈ 30 ఏళ్లలో చేయనంత కృషి చేసి అందరూ ప్రతి ఒక్కరు చిన్న కానీ పెద్ద కానీ అందరూ చేసి అక్క గెలిచేదానికి శాయశక్తులా కృషి చేశారు. మా అక్క సుమారు ఎడవలూరు మండలం తరఫున 2 నుంచి 3,000 మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మా అక్క గారికి మంచి భవిష్యత్తు. ఆమె నేను బతికున్న రోజులు, ఆమె నా పార్టీ ఉన్న రోజులు ఆమెకు సేవ చేసేదానికి నేను ఎప్పుడో పునర్జన్మలో అదృష్టం చేసుకున్నాను. ఆమె కోసం నేను రేపు మా పార్టీ కానీ గెలిచిన తర్వాత దాన్ని ఇంకా కొద్ది రోజులు మండల పార్టీ అధ్యక్షురాలుగా కానీ ఉండిస్తే నేను అక్కకి నా రుణపడి ఉంటాను. కొంతకాలం అక్కతో పనిచేస్తూ నేను కొనసాగిస్తాను. నమస్కారం, ధన్యవాదాలు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎన్ని రోజుల నుంచి రాజకీయాలు 93 నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బై ఎలక్షన్ అన్న వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ప్రసన్న రెడ్డి టీడీపీలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రసన్న రెడ్డికి 3 ఎలక్షన్లు చేసినాను. 93, 94, 99, 2009 4 సార్లు గెలిపించుకున్నాం అన్నని. అన్న ఇబ్బందులతో అతను పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత సోమిరెడ్డికి 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత పెళ్ళకూరు సేనకి 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత పాలంరెడ్డి సేనన్నతో 10 ఏళ్ళు నడిచాను. కరెక్ట్గా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. పాలంరెడ్డి శ్రీనివాసరెడ్డితో 10 సంవత్సరాలు ఉన్నారన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ మేడంతో నెల కాదు, 50 రోజులు. 50 రోజులు మీ పరిచయం. వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా ఉంది తేడా? మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఇద్దరు పర్వాలేదు. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది, ఎన్నికలన్నీ ఓటింగ్ జరిగిపోయింది. ఈ ఓటింగ్ జరిగినందుకు మీకు ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను మా ఊరా లేదంటే మండలం, మీ మండలంలో మా మండలం 2 నుంచి 3,000 దాకా రావచ్చు అని అక్కడికి అనుకుంటున్నాను. ఈ ప్రతిపక్షాలు మాకు ఎక్కువ వస్తాయని అంటున్నారు కదా, వాటికి మీరు చెప్పే సమాధానం? నాకైతే మాకే వస్తుంది అనుకుంటున్నాను. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మాకు వస్తుంది అని చెప్పుకుంటారు కాబట్టి అది మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ ధైర్యం వాళ్ళది, మన ధైర్యం ఏంటంటే నాకైతే అక్కకి 2 నుంచి 3,000 దాకా మా మండలంలో నా అన్నల తమ్ముళ్ళు తెస్తారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు నా మీద గౌరవంతో వాళ్ళు పనిచేసి తెస్తారు. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ గ్రామస్తులకి మీరు ఏం చేయాలనుకుంటున్నాను? నేను 3-4 చెప్పున్నాను అక్కోళ్ళకి చెవుకి, వాళ్ళ మైండ్కి పోయి ఉంది. కొంత ఊరు 4 భాగాలు చేస్తే కొంత భాగానికి శ్మశానం లేదు. వాటర్ ట్యాంకీలు 2 రిపేరు 40 ఏళ్ళ నుంచి ఉండేవి. పైప్ లైను అవన్నీ లైన్ చేపిస్తాను అక్కని అడిగి, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. Please subscribe my channel. Please subscribe my channel.